Hare Krishna, sir. Hare Krishna. We'll wait 5 minutes, okay? We are doing 17th chapter now, okay? We have total, how many chapters are there in Bhagavad Gita? Sir. ఇంకా రెండు మీరు రాసారా? 20, sir. 18, sir. 18. 18. What? 18 chapters. Okay. So we are in the 17th chapter now. We have one more chapter to go. Okay. భగవద్గీత ఎవరు రాశారు? కృష్ణుడు చెప్పారు. శ్రీకృష్ణ. The chapter is called Shraddhatraya Vibhaga Yoga. Okay. Shraddhatraya Vibhaga Yoga. Satvika se Shuklambaradaram. Okay, sir. Shuklambaradaram Vishnam Sasivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye. Very good. Sanjana se Sadashiva Samarambham. Okay, sir. Sadashiva Samarambham Shankaracharya Madhyamam Asmadacharya Paryantam Vande Paramparam. Dikshita se Parvati Vacha. Parvatyacha Keno Paena Arjuna Vishnornama Sahasratam Pachite Panditai Nityam Srotumichamyaham Prabho. Ishvara Vacha చెప్పండి. ఈశ్వర వాచ శ్రీరామ రమే రామే మనో సహస్రనామ తత్తుల్యం రామనామ. ఈశ్వర వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ. ఈశ్వర వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ. Satvika se Arjuna Vacha. ఓకే సార్. అర్జున వాచ అర్జున వాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్
పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. So in the end of the 16th chapter, Bhagavan has said, if you follow the scriptures, you will be having happiness. You remember? Yes, sir. In scripture, Bhagavad Gita follow అయితే నీకు హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పాడు భగవంతుడు 16th chapter లో. సో 17th chapter బిగినింగ్ అర్జున కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఏమంటాడంటే శాస్త్రం ఫాలో అవ్వట్లేదు కానీ వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళు కూడా వర్షిప్ చేస్తారు, వాళ్ళు కూడా భక్తి ఫాలో అవుతారు. ఓకే, భక్తిని ఫాలో అవుతారు, సేవా కార్యక్రమాలు చేస్తారు, కానీ శాస్త్రం తెలియదు వాళ్ళకి, శాస్త్రం ప్రకారంగా చేయరు. ఓకే, వాళ్ళ యొక్క శ్రద్ధ ఎలా ఉంటుంది, అది సాత్వికమా రాజసిక తమసిక అని అడుగుతాడు అర్జునుడు. ఓకే, సో అర్జున ఇవి 3 గుణాలు ఏదైతే ఉన్నాయో సాత్విక్ రాజసిక్ తమసిక్, వాళ్ళు ఎవరిని పూజిస్తారు, ఓకే, ఎలాంటి ఫుడ్ని ఇష్టపడతారు, ఎలాంటి కర్మలు చేస్తారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, తపస్సు వాళ్ళది ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలు అర్జునుడు అడుగుతాడు. ఓకే, ఎవరైతే సాత్విక్ ఉంటారో వాళ్ళు దేవతల్ని పూజిస్తారు, కృష్ణ రామ శివ దేవతల్ని పూజిస్తారు. ఎవరైతే రాజసిక్ ఉంటారో వాళ్ళు ఎవరంటే బాగా డబ్బున్న వాళ్ళు, పవర్ ఉండే వాళ్ళని పూజిస్తారు. ఓకే, డబ్బున్న వాళ్ళని పూజిస్తే ఏమవుతుందంటే వాళ్ళ కంపెనీలో వాడు ఇన్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు అంబానీ ఉన్నారనుకోండి, వీళ్ళు వెళ్ళి వాడి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాడి బిజినెస్ గ్రో అవుతుంది. ఇప్పుడు బాగా పవర్ ఉన్న వాళ్ళు మినిస్టర్లు తెలుసు అనుకోండి, అప్పుడు వాడికి కాంట్రాక్టులు దొరుకుతాయి, రోడ్లు వేసుకోవడం కానీ బిల్డింగ్లు కట్టడం కానీ, ఆ కాంట్రాక్టులు వాడికి దొరుకుతాయి అన్నమాట. మినిస్టర్ పవర్ ఉన్న వాళ్ళని, పదవిలో ఉండే వాళ్ళని. ఓకే, సో సాత్విక్ పీపుల్ ఎవరిని పూజిస్తారు, దేవతల్ని. రాజసిక్ పీపుల్ రిచ్ అండ్ పవర్ఫుల్. వెరీ గుడ్. తామసిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూత ప్రేతాలు. ఓకే, భూత ప్రేతాలని పూజిస్తారు. ఓకే, క్షుద్ర పూజలు అంటారు కదండి, క్షుద్ర పూజలు అలాంటివి చేస్తారు. ఓకే అమ్మా, ఎనీ క్వశ్చన్? ఏం చెప్పారు యా, అంటే ఇప్పుడు కాల్ వచ్చింది. ఓకే, తమో గుణంలో ఉండే వాళ్ళు భూతాలు ప్రేతాలని వర్షిప్ చేస్తారు. ఓకే, సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎవరిని వర్షిప్ చేస్తారు, దేవతల్ని వర్షిప్ చేస్తారు, కృష్ణ రామ వీళ్ళని పూజిస్తారు. ఓకే, రజోగుణంలో ఉండేవాళ్ళు డబ్బున్న వాళ్ళు, ఎస్, డబ్బు ఉండే వాళ్ళు పవర్ ఉండే వాళ్ళని పూజిస్తారు. తమో గుణంలో ఉండేవాళ్ళు భూత ప్రేతాలని పూజిస్తారు. ఓకే, వాళ్ళని డెడ్ స్పిరిట్ ని, ఎవరైతే చనిపోయారో వాళ్ళ స్పిరిట్ ని అవేకన్ చేస్తారనమాట వీళ్ళు తామసిక్ పీపుల్. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ సాత్విక్ రజసిక్ తమసిక్, వీళ్ళు ఎలాంటి ఫుడ్ ని ఇష్టపడతారు. ఓకే, ఈ సాత్విక్ రజోగుణం. హరే కృష్ణ. Sir, you started this chapter today only? Today only, yes. Okay, sir. We are doing the 17th chapter. Okay, sir. సో ఈ సత్వ రజస్ ఇంకా తమో గుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి ఫుడ్ని ఇష్టపడతారు, సో ఫుడ్ గురించి చెప్తారు ఈ చాప్టర్లో. ఓకే, సో ద శ్లోక గోస్ లైక్ దిస్. ఆయుః, ఓకే, ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. ఓకే,
సాత్విక్ ఫుడ్ తింటే ఆయుష్ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఓకే, ఆయుష్. సత్వం అంటే పీస్ఫుల్ మైండ్, బల, strength to do your spiritual activities also, regular physical strength also. Okay, strength to do physical activities as well as spiritual గా కూడా మనం స్ట్రాంగ్ అవుతాము. మనకి ఏదైనా టెంప్టేషన్స్ వచ్చాయనుకోండి, ఆ టెంప్టేషన్స్కి మనం లొంగిపోము. ఓకే, సో భగవాన్ గివ్స్ us strength, okay, to resist the temptation. So when you're eating the sattvic food, మీకు టెంప్టేషన్స్కి లోన్ అవ్వరు మీరు. ఓకే, ఆరోగ్యం బాగుంటుంది, సుఖం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, యు ఆర్ వెరీ చియర్ఫుల్ అంటే బాగా నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. వివర్ధనాహ ఇలాంటివన్నీ మనకి పెరుగుతాయి సత్వగుణంలో ఉంటాయి. ఓకే, సో వెన్ యూర్ టేకింగ్ సాత్విక్ ఫుడ్, ఆయుష్ పెరుగుతుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, బలం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, సుఖం, హ్యాపీనెస్, ప్రీతి అంటే చియర్ఫుల్. ఓకే, సుఖ, ప్రీతి, వివర్ధనాహ ఇవన్నీ పెరుగుతాయి సాత్విక్ ఫుడ్ తీసుకుంటే. ఫుడ్ ఈస్ వెరీ టేస్టీ. సాత్విక్ ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఓకే, అండ్ సబ్స్టాన్షియల్. ఇట్ ఈస్ మన కడుపు నిండుతుంది అన్నమాట. ఓకే, ఫుడ్ విల్ బి సబ్స్టాన్షియల్. సో సాత్విక్ ఫుడ్ అనేది ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రెయిన్స్ అంటే రైసు, గోధుమలు, మిల్లెట్స్ తెలుసా మీకు? What, sir? మిల్లెట్స్. No, sir. యా, మిల్లెట్స్ అనేది బాగా ఫేమస్ అవుతుంది ఈ టైంలోన. మిల్లెట్స్ ఫుడ్ వల్ల వెయిట్ తగ్గుతారు, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది అనేసి మిల్లెట్స్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. మిల్లెట్స్ అంటే రాగి, జొన్నలు, సజ్జలు ఇలాంటివి ఉంటాయి. Okay, sir. ఓకే, రాగి అంటే తెలుసా? Yes, sir. ఎస్, Sir. రాగి, జొన్నలు, సజ్జలు ఇవన్నీ మిల్లెట్స్ కింద వస్తాయి. సో దీస్ ఆర్ ద ఫుడ్ దట్ కమ్స్ అండర్ సాత్విక్. సో సాత్విక్ డైట్లో మీకు వచ్చేది ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, మిల్లెట్స్. ఓకే, సాత్విక్ ఫుడ్ ఇందులో వస్తుంది. నో రజసిక్ ఫుడ్. రాజసిక్ ఫుడ్ ఎలా ఉంటుందంటే కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహీన ఆహారా రాజసస్యేష్టాః దుఃఖ శోకామయ ప్రదాః. ఓకే, రాజసిక్ ఫుడ్ ఎలా ఉంటుందంటే దిస్ విల్ ప్యాషనేట్ అండ్ అంబిషియస్. మన మూడ్ సాత్విక్ ఉంది, నిర్మలంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది అంటే మనకి సాత్విక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, మిల్లెట్స్ ఇలాంటివి తినాలనిపిస్తుంది. మన మూడ్ రాజసిక్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫుడ్స్ ఇష్టపడతారు. కట్వం అంటే బిట్టర్, చేదు. ఓకే, కాకరకాయ అలాంటివి కట్వ. Sir, ambitious means అంబిషియస్ అంటే ఏదైనా సాధించాలి అనేసి, పెద్ద okay. సాధించాలనేసి. ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించాలి, లేకపోతే మంచి ర్యాంక్ సాధించాలి, వాడు దాని మీదే ఫోకస్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అంబిషియస్. ఓకే, Yes, sir. ప్యాషనేట్ అండ్ అంబిషియస్. సంగీతంలో ఒక మంచి స్థాయికి ఎదగాలనేసి. సో దే ఆర్ ప్యాషనేట్. ఓకే, దే ఆర్ ప్యాషనేట్ అండ్ అంబిషియస్. కట్వము అంటే బిట్టర్గా ఉండేది, చేదు పదార్థాలు, కాకరకాయ అలాంటివి. ఆమ్లా అంటే పులుపు పదార్థము. ఓకే, ఉసిరికాయ, చింతపండు ఇలాంటివి. ఓకే, రాజసిక్. లవణం అంటే సాల్ట్ ఎక్కువగా తీసుకుంటారు రాజసిక్ పీపుల్, సాల్టీ ఫుడ్. ఓకే, అత్యుష్ణము అంటే బాగా కారంగా ఉండే పదార్థాలు. ఓకే,
కట్వాంల లవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహీనః. అంటే స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, అది తినగానే బాగా మంట వస్తుంది కడుపులో. ఇలాంటివి. ఇలాంటివన్నీ రాజసిక్ ఫుడ్ కింద వస్తాయి. ఈ Okay, రాజసిక్ ఫుడ్ సారీ. nothing, sir. ఓకే. ఈ రాజసిక్ ఫుడ్ అన్‌కంట్రోలబుల్ అదే పనిగా తింటున్నారు, ఎక్కువ తింటున్నారు అంటే వాళ్ళకి ఏమవుతుంది? ఏమవుతుందంటే దుఃఖము, సారో, బాధ కలుగుతుంది. శోకము, గ్రీఫ్, విచారం. ఎందుకిలా తిన్నానురా బాబు! నాకెందుకిలా వచ్చింది అని విచారిస్తాడు. ఆమయం అంటే డిసీజ్ కాజింగ్. దీనివల్ల రోగములొస్తాయి. ఓకే. సో, దీనికి సత్వంకి ఆపోజిట్ ఇది. ఓకే. సత్వం వల్ల మీ మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు సుఖంగా ఉంటారు. మీరు చీర్‌ఫుల్‌గా ఉంటారు. నవ్వుతూ ఉంటారు. దీనికి ఆపోజిట్. రాజసిక్ ఫుడ్ అన్‌కంట్రోలబుల్‌గా తింటే దుఃఖం ఉంటుంది. శోకము. ఎందుకిలా తిన్నానురా బాబు! ఇప్పుడు నాకిలా అయింది అని విచారం ఉంటుంది. ఆమయం అంటే డిసీజ్ కాజింగ్. దీనివల్ల రోగాలొస్తాయి. ఓకే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిసీజ్. ఎన్నో రోగాలొస్తాయి గానీ, కొన్ని డిసీజెస్ నేనిక్కడ చెప్తున్నాను. పెప్టిక్ అల్సర్ అంటారు. కడుపులో పుల్లులాగా అవుతాయి. అల్సర్స్ ఒస్తాయి. బాగా కా బాగా కారము, మసాలా పదార్థాలు తింటే మనకి కడుపుకి ఒక లైనింగ్ ఉంటుందనమాట. సాఫ్ట్ లైనింగ్ ఉంటుంది. ఆ లైన్‌లో ఛేదము అంటే బ్రేక్ అయిపోతుంది. సాఫ్ట్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోతుంది. అది బ్రేక్ అయిపోతే ఏమవుతుంది? పుల్లులాగా అయిపోతాయి కడుపులో. ఓకే. కడుపు మంట బాగా, నొప్పి ఇవి వస్తాయి. దాన్ని అల్సర్ అంటారు. ఐడియా ఉందా మీకు అల్సర్ అంటే? Yes, sir. I heard that word. యాహ్! సో, దీస్ ఆర్ కాల్డ్ పెప్టిక్ అల్సర్స్. ఓకే. స్టమక్‌లో అల్సర్స్ వస్తాయన్నమాట. అంటే పుల్లులాగా వస్తాయి. బాగా కారం పదార్థాలు, మసాలా పదార్థాలు తినడం వల్ల ఆ స్టమక్ ఏదైతే లైనింగ్ ఉందో, ఆ లైనింగ్ బ్రేక్ అయిపోతుంది. ఓకే. హైపర్ టెన్షన్, బీపీ అంటారు కదా! ఇది విన్నారా బీపీ అంటే? Yes, sir. యాహ్! Yes, sir. యాహ్! బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. సో, జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ద జస్ట్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే. సో, బాగా చేదు పదార్థము, కాకరకాయ చేదు పదార్థం గానీ, కంట్రోల్‌లో ఉంటే పర్వాలేదు. ఓకే. ఇది కంట్రోలబుల్ ఉంటే పర్వాలేదు. ఇది యాక్చువల్‌గా మీకు షుగర్ గూడా తగ్గిస్తుంది. ఓకే. కాకరకాయ బానే ఉంటుంది. అదే చింతపండు అవి ఎక్కువ తింటే దానివల్ల మీకు బాధ కలగొచ్చు. ఓకే. ఆమ్లా గూడా మెడిసినల్లే. దానికి మెడిసిన్‌లాగా పనిజేస్తుంది. కానీ అన్‌కంట్రోలబుల్‌గా అదే పనిగా ఈ ఫుడ్ తింటే అంతగా పనిజేయదు. ఓకే. తక్కువ మొత్తంలో తింటే మీకు ఆరోగ్యానికి మంచిది. ఆమ్లా ఈస్ గుడ్. లవణము బాగా సాల్టీ ఫుడ్ తీసుకుంటే సాల్ట్ ఎక్కువుంది అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకే. అత్యుష్ణం కారం పదార్థం తింటే మన స్టమక్ లైనింగ్ బ్రేక్ అయిపోతుంది. అల్సర్స్ ఒస్తాయి. తీక్ష్ణ రూక్ష విదాహీనః. ఫ్రైడ్ ఫుడ్ స్పైసీ ఫుడ్ మసాలాలు ఎక్కువగా వాడితే గూడా మీకు ఈ దుఃఖము, శోకము ఇంకా ఆమయము. దుఃఖం అంటే బాధ, శోకం అంటే విచారము. ఎందుకిలా కారం తిన్నాను? నాకెందుకిలా బ్లడ్ ప్రెషర్ ఒచ్చింది? ఇలా అల్సర్ ఒచ్చింది? ఓకే. పెప్టిక్ అల్సర్స్ బాగా పెయిన్‌ఫుల్ ఉంటాయి. మళ్ళీ దానికి మెడికల్ బిల్స్ గూడా ఎక్కువవుతాయి. మీరు గ్యాస్ట్రోఎంటరాలజీ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళాలి. వాళ్ళు ఎండోస్కోపీ జేస్తారు. ఇవన్నీ మెడికల్ బిల్స్ పెరుగుతాయి. ఓకే. మెడికల్ బిల్స్ పెరిగాయంటే ఆటోమేటిక్‌గా మీకు బాధ, విచారం 2 వస్తాయి. ఓకే. సో, కంట్రోలబుల్ ఇట్ ఈస్ గుడ్. కంట్రోల్‌లో ఉండాలి. ఓకే. అతిగా తిన్నారంటే మాత్రం ఈ రోగాలు ఇవి వస్తాయి. బాధ, దుఃఖము. ఓకే. తామసిక్ ఫుడ్. తామసిక్ ఫుడ్
యాతయామం గతరసం పూతి పర్యూషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. ఓకే. సో తామసిక వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారంటే, ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారంటే, see here. యాతం. ఓకే. యాతం అంటే 3 గంటలు. ఓకే. ఒక రోజులో ఎన్ని యాతములు ఉంటాయి? 8. 3 into 8 24. ఓకే. 3 అవర్స్ ఇస్ కాల్డ్ యాతం. 3 అవర్స్ దాటితే ఆ ఫుడ్ స్పాయిల్డ్ ఫుడ్ కింద లెక్క అన్నమాట. ఓకే. యాతయామం ఫ్రిడ్జ్‌లో పెడతాం మన దగ్గర. అమెరికాలో అయితే ఫ్రోజన్ ఫుడ్ చాలా ఫేమస్. ఫ్రోజన్ ఫుడ్ తింటారా మీరు? No, sir. యాహ్! ఇండియాలో అంతగా ఫ్రోజన్ ఫుడ్ తినరు. ఓకే. మేబీ దట్ కల్చర్ ఇస్ కమింగ్, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ అమెరికాలో మాత్రం ఫ్రోజన్ ఫుడ్ అనేది చాలా కామన్. ఓకే. సో వీళ్ళకి టైం అంతా ఉండదు. ప్రతిరోజు వంట చేసుకోవడానికి ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చి కట్ చేసి వంట చేసుకునేదానికి టైం ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ కట్ చేసి ఉంచిన వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఇందులో కృష్ణుడు చెప్పేదేంటంటే 3 గంటలు పైన 3 గంటల కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫుడ్ స్పాయిల్డ్ ఫుడ్. కన్జంప్షన్‌కి మంచిది కాదు అంటున్నారు. ఓకే. సో ఇట్ ఈస్ హార్డ్. ఈవెన్ మన ఇండియాలో అయినా గాని మనం పొద్దున్న బాక్స్ కడతాం. మధ్యాహ్నం ఎప్పుడో తింటాము. 3 అవర్స్ దాటిపోతుంది. అలా అంటే అంత ఫ్రెష్ Yes. కాదు ఫుడ్. యాహ్! ద ఫుడ్ ఈస్ నాట్ దట్ ఫ్రెష్. యెస్. బట్ మామూలుగా అంటే ఆరోగ్యానికి ఏది మంచిదో చెప్తున్నాడు కృష్ణుడు అంతే. ఫాలో అవ్వడము అవుతారా లేదా అనేది మన బట్టి ఉంటుంది. ఓకే. భగవాన్ ఈస్ టెల్లింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. యాతయామం గతరసం ఫుడ్ ఈస్ నాట్ టేస్టీ. ఇప్పుడు ఈ ఫ్రోజన్ ఫుడ్ నెలల తరబడి అలా ఉంచేస్తారనమాట. ఓకే. ఇప్పుడు హస్బెండ్ ఇండియా ఎళ్ళాడనుకోండి. ఇక్కడ ఉండేవాళ్ళు హస్బెండ్ ఇండియా వైఫ్ ఇండియా ఎళ్ళిందనుకోండి. అప్పుడేం చేస్తారంటే ఫుడ్ వంట చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. ప్రతిరోజు ఒక నెల రోజులకు సరిపడే ఫుడ్ వంట చేసి పెట్టేస్తారనమాట ఫ్రిడ్జ్‌లో. సో, ఈ ఫ్రోజన్ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో టేస్ట్ పోద్ది. గతరసం. ఓకే. ఫుడ్ Sir, do టేస్టీగా you eat ఉండాలి. frozen food? వి హావ్ టు ఈ ప్లేస్‌లో మనకి తప్పదు. అప్పుడప్పుడు. అంతగా కాదు గానీ Yes, sir. అప్పుడప్పుడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక సండే కుక్ చేస్తారమ్మా. వారంకి సరిపడాది ఆదివారం ఒకరోజే వంట చేసేస్తారు. Oh. యాహ్! మిగతా రోజులు ఇంకేం వంటేమి ఉండదనమాట. ఆదివారం ఒకరోజే మొత్తం వారంకి సరిపడా ఫుడ్ వంట చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. ఫ్రీజర్‌లో పెట్టేస్తారనమాట. సో, దట్ ఈస్ లాంగ్ టైమ్ అయిపోతుంది. యాతయామం 3 గంటలు దాటిపోతుంది. వారాల తరబడి తింటున్నాడు కదా వాడు. రోజుల తరబడి తింటున్నాడు కాబట్టి. గతరసం ద ఫుడ్ ఈస్ నాట్ టేస్టీ. పూతి అంటే ఫుడ్ Sir, దట్ why, sir, స్మెల్స్. don't they get any time to cook every day? They don't have time to cook every day. Yes. So they Sir, cook means once. everyone go to job? Yeah, అందరూ జాబ్ చేస్తారు కదమ్మా. యాహ్! వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ విల్ వర్క్ అండ్ చిల్డ్రన్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్ అండ్ స్టఫ్. దే డోంట్ హావ్ టైమ్. సో దే కుక్ ఓన్లీ ఆన్ ద వీకెండ్స్. సండే. Yes. ఫర్ ద ఎంటైర్ వీక్. సో మా వైఫ్ అలా కుక్ చేయదు. జనరల్‌గా ఇక్కడ ఉండే యూఎస్ లైఫ్ స్టైల్ చెప్తున్నాను నేను. యాహ్! మేము ప్రతిరోజు వంట చేసుకుంటాం. Yours is nice, sir. యెస్. హి ఈస్ నైస్. యాహ్! మా చుట్టుపక్కల అందరూ మా ఫ్రెండ్స్ గాని వాళ్ళందరూ అలాగే ఉంటుంది. జనరల్‌గా వారానికి ఒక రోజే కుక్ చేస్తారు. యాహ్! స్లోగా కల్చర్ ఇండియాలో గూడా అలా వస్తుంది. ఫ్రోజన్ ఫుడ్స్ మన స్టోర్స్‌లో వాటిల్లో ఫ్రోజన్ ఫుడ్ బాగా అమ్ముడుపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి గదా! ఇవి వెజిటబుల్స్ ఇవన్నీ. సో దట్ వే ఇట్ ఈస్ Yes, sir. ఈజీ అండ్ ఆల్రెడీ కుక్ అయ్యి జస్ట్ మైక్రోవేవ్ అంటారు. మీ దగ్గర ఉంటుంది గదా! ఓవెన్.
Yes, sir. ఓవెన్‌లో వేడి Yes, చేసుకొని sir. తింటారనమాట. ఓవెన్‌లో ఉండే వేడి చేసుకోవడం గూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటారు. Yes, sir. Very dangerous. యెస్. యెస్. సో, దీస్ ఆర్ ద 2 థింగ్స్. రిఫ్రిజిరేటర్, ఓవెన్. ఈ రెండిటి మీదనే సర్వైవ్ అవుతుంది అమెరికా. యాహ్! సో, యాతయామం గతరసం పూతి ద ఫుడ్ దట్ స్మెల్స్. ఇవి రొయ్యలు, చేపలు ఇవి వాసనొచ్చేస్తాయి కదా! ఒక 3 అవర్స్ దాటిన తర్వాత అవి వాసనొస్తాయి. ఇలాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. తమోగుణంలో ఉండేవాళ్ళు. ఓకే. ఫ్రోజన్ మీట్ ఈస్ వెరీ డేంజరస్. ఇవి ఫ్రోజన్ రొయ్యలు, చేపలు ఇవి ఉంటాయి గదా! ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఓకే. పూతి ద ఫుడ్ దట్ స్మెల్స్ ఇలాంటి ఫుడ్ వాళ్ళు ఇష్టపడతారు. తమోగుణంలో ఉండేవాళ్ళు. పర్యూషితం అంటే కుళ్ళిపోయినవి. ఓకే. ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఏదైతే ఉంటాయో ఇవి సారా అంటారు గదా! ఇవేంటంటే కుళ్ళిపోయిన గ్రేప్స్‌తోని తయారవుతాయి. కుళ్ళిపోయిన ఫ్రూట్స్‌తోని తయారు చేస్తారివి. ప్లస్ ఇందులో ఏమంటారంటే వాళ్ళు ఆల్కహాల్ డ్రింక్ ఎంత పాతగుంటే, ఎంత ఓల్డ్ అయితే అంత బావుంటుంది అని అంటారు వాళ్ళు. ఓకే. ఎంత ఎక్కువ కుళ్ళిపోతే అంత అంత మంచిదన్నట్టు అంటారనమాట. దానికి వాల్యూ ఎక్కువుంటుంది. కాస్ట్ ఎక్కువుంటుంది. సో, ఈ కుళ్ళిపోయిన పదార్థాలతో ఈ ఆల్కహాల్ తయారవుతుంది. సో, వీళ్ళు తమోగుణంలో ఉండే వాళ్ళకేంటంటే, ఈ ఆల్కహాల్ ఇవన్నీ బాగా అలవాటవుతాయి. సో, దే ఆల్రెడీ కుళ్ళిపోయింది. దాన్ని మీరు మీ బాడీలోకి తీసుకుంటే ఏమవుతుంది? బాగా టాక్సిక్ అయిపోతుందనమాట. ఓకే. మన ఫుడ్‌లో డీటాక్స్ అంటారు. టాక్సిసిటీ తీసేసేది ఏది ఆర్గన్? మనం ఏదైనా తీసుకున్నామనుకోండి, అది టాక్సిక్ ఫుడ్ పాయిజనింగ్ అలాంటివి అవుతాయి కదా! అప్పుడప్పుడు. సో, దీని నుంచి సేవ్ చేసేది ఏ ఆర్గన్? హార్టా? లివరా? కిడ్నీయా? విచ్ ఆర్గన్ హెల్ప్స్ యూ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ టాక్సిసిటీ? Sir, kidney. ఎనీ అదర్ ఆన్సర్? Kidney. Kidney, sir. Kidney is right. One more organ. Sir, what are the options, sir? హార్ట్, లివర్, కిడ్నీ, స్ప్లీన్. ఇందులో టాక్సిసిటీని తీసేసేది ఏది ఆర్గన్? Sir, I think Kidney, I know, sir. కిడ్నీ, లివర్. sure. ఓకే. Sir, what is the function of liver, sir? లివర్ మనం ఏదైనా టాక్సిక్ పదార్థం తీసుకుంటే దాని టాక్సిసిటీ తీసేస్తుంది. సార్ అలాంటప్పుడు తను తీసేస్తుంటే మరెందుకు మనకి ఫుడ్ పాయిజన్ అవుతుంది? అన్‌కంట్రోలబుల్ చాలా ఎక్కువ మోతాదులో తీసుకున్నారనుకోండి, ఆ లివర్ ఇంకా చేయలేదు. ఓహ్! పని చేయలేదు. సో, యెస్. బాగా ఆల్కహాల్ ఓకే. తీసుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయా? హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయా? లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. యాహ్! లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఓకే. మనం తిన్న ఫుడ్ అంతా ఎనర్జీగా మార్చేది. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ ఏదైతే మన ఫుడ్ ఉందో అది డైజెస్ట్ అవుతుందమ్మా. డైజెస్ట్ అయిన తర్వాత లివర్ ఏం చేస్తుందంటే దీన్ని మెటబలైజ్ చేస్తుంది. ఓకే. స్ మన స్టమక్‌లో మనం తిన్న ఫుడ్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ ఇవి బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఓకే. మనం ఏదైతే తిన్నామో, అన్నం తిన్నామో, లేకపోతే బ్రెడ్ తిన్నామో వాటెవర్ యూ ఈట్, ద ఫుడ్ దట్ యూ ఈట్ గెట్ డైజెస్టెడ్. డైజెషన్ అంటే ఫుడ్‌ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్‌గా డివైడ్ అయిపోతుంది. ఓకే. ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏమవుతాయంటే లివర్‌కెళ్తాయి. లివర్‌లో ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్. ఓకే. ఫ్యాక్టరీ లాగా. లివర్ ఈస్ లైక్ యువర్ ఫ్యాక్టరీ. ఓకే. రా మెటీరియల్ ఏదైతే ఉందో అది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ ఈ ఈ రా మెటీరియల్ లివర్‌కెళ్తుంది. లివర్‌లో మనకి ఈ కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ వస్తుంది. దిస్ ఈస్ ఇంపార్టెంట్ సైన్స్. తెలుసుకుంటే మంచిది అందరికి. ఓకే. సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్?
The food is digested in the stomach and converted into carbohydrate, protein, and fat. And these carbohydrate, protein, and fat are transported to liver. In the liver, metabolism అంటారు. విన్నారా ఎప్పుడైనా? మెటబాలిజం అనే పదం విన్నారా? No, sir. ఎస్ సార్. విన్నారా? అదే మెటబాలిజం అంటారు. ఆ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఏదైతే ఉందో లివర్లో మెటబలైజ్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. We have the energy, and this energy is transported throughout the body by ఈ ఎనర్జీ ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు? హార్టా, లివరా, కిడ్నీయా, స్ప్లీనా? సార్ హార్ట్. వెరీ గుడ్, హార్ట్. ఈ ఎనర్జీ త్రూ ఎస్, హార్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏదైతే ఎనర్జీ వచ్చిందో ఈ ఎనర్జీకి అన్ని ఆర్గన్స్కి వెళ్ళడానికి, మన బ్రెయిన్కి, మన ఐస్కి, మన నోస్కి, మన లంగ్స్కి, అన్నిటికీ ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ లేకపోతే అవి పనిచేయవు, ఆర్గన్స్ పనిచేయవు అనమాట. సో దిస్ ఇస్ సర్క్యులేషన్ అంటాము. ఓకే, ఈ ఎనర్జీ అంతా సర్క్యులేట్ చేసేది ఏ ఆర్గన్? హార్ట్. హార్ట్. హార్ట్ సర్క్యులేట్ చేస్తుంది. ఓకే, సో బాగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మీరు అన్నట్టు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే, ఉచ్ఛిష్టం అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏదైతే కొంచెం తిన్నారు తర్వాత మిగిలిపోయిన ఫుడ్ అంటాం కదా మనము, ఈరోజు మిగిలిపోయింది రేపు తింటాము అలా ఉంటుంది కదా, దాన్ని ఉచ్ఛిష్టం అంటారు. ఓకే, ఈరోజు వంట చేశారమ్మా, ఇంకా మిగిలిపోయింది ఏదో, మీరు వండిన కూరలు మిగిలిపోయినాయి, అది రేపు తింటారు. సో దాన్ని లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంటారు, ఉచ్ఛిష్టం. మా దగ్గర ఇక్కడ ఒక ఫెస్టివల్ ఉంటుంది, థ్యాంక్స్ గివింగ్ అంటారు. November 23rd అలా ఉంటుంది అనమాట. అందులో టర్కీ కోడి వండుతారు. ఆ కోడి వాడు వారం రోజులు అదే తింటాడు. ఈరోజు మిగిలిపోయింది రేపు మిగిలిపోయింది ఎల్లుండి, అలాగా ఫ్యామిలీ మొత్తం ఒకటే కోడి 3 పూటలు వారం మొత్తం తింటారు అనమాట. దాన్ని ఉచ్ఛిష్టం అంటారు, అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్. ఓకే, సో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇవన్నీ తామసిక్ ఫుడ్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, అమేధ్యం అంటే అన్క్లీన్ ఫుడ్, క్లీన్గా ఉండదు. ఫుడ్ ఎక్కడైతే మనం తయారు చేస్తున్నామో, ఫుడ్ ఎక్కడైతే వంట చేస్తున్నామో ఆ ప్లేస్ క్లీన్గా ఉండదు. ఈగలు, దోమలు ఇవన్నీ ఉంటాయి. కొన్ని అయితే ఏదైతే డస్ట్బిన్ ఉంటుందో, చెత్త బుట్ట ఉంటుందో దాని పక్కనే వాడు మిరపకాయ బజ్జీలు, సమోసాలు ఇవన్నీ వేస్తూ ఉంటాడు. అన్క్లీన్ ఫుడ్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక బండి దగ్గరికి వెళ్ళి అక్కడ తింటారు. ఫుడ్ ఈస్ అన్క్లీన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇంప్యూర్ ఫుడ్. ఆమేధ్యం అంటారు దాన్ని. ఓకే, ఇంప్యూర్ ఫుడ్. సో తమో గుణంలో ఉండేవాడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటాడంటే యామం, బాగా 3 hours దాటిపోయిన ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్. గతరసం, ఏదైతే ఫ్రోజన్ ఉంటుందో ఆ ఫుడ్కి టేస్ట్ ఉండదు అనమాట. ఓకే, మోర్ ఓవర్ అది పాడైపోకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు. ఆ ఫుడ్ పాడైపోకుండా ఉండడానికి ఒక కెమికల్, రసాయన పదార్థం ఒకటి యాడ్ చేస్తాడు. దానివల్ల అది పాడవకుండా ఉంటుంది అనమాట, ప్రిజర్వేటివ్ అంటారు. దానివల్ల కూడా మనకు అనారోగ్యం కలుగుతుంది. ఓకే, యాతయామం గతరసం, పూతి పర్యూషితం చేయతే. ఓకే, పూతి అంటే బాగా వాసన వచ్చేది, పర్యూషితం అంటే కుళ్ళిపోయినది, ఆల్కహాలిక్ డ్రింక్స్ లాంటివి. ఉచ్ఛిష్టం అంటే మిగిలిపోయిన ఫుడ్. ఓకే, లెఫ్ట్ ఓవర్ ఫుడ్. ఆమేధ్యం అంటే తయారు చేసే విధి, ఆ ఫుడ్ క్లీన్గా ఉండదు, ఆ ప్రదేశం ఈగలు, దోమలు, చెత్త అన్నీ ఉండే ఆ చోట ఏదైతే ఫుడ్ ఉందో అలాంటి ఫుడ్ ఇష్టపడతారు. భోజనం తామస ప్రియం, తామోగుణంలో ఉండే వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అనేది నచ్చుతుంది. ఓకే, దీనివల్ల ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మైండ్ డల్గా ఉంటుంది, వాళ్ళకి ఇంటెలెక్ట్ డల్గా ఉంటుంది, సరిగ్గా పనిచేయదు వాళ్ళకి. ఓకే, సో దీస్ ఆర్ ద 3 types of food.
we will stop here, and I think we covered we will do a quick revision here. సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎవరిని పూజిస్తారు? సార్ దేవాస్. దేవాస్. రజోగుణంలో ఉండే వాళ్ళు పవర్ఫుల్ అండ్ డబ్బు ఉన్న వాళ్ళకి, పవర్ ఉండే వాళ్ళని పూజిస్తారు. తమో గుణంలో ఉండే వాళ్ళు భూత ప్రేత గణాలు. ఓకే. సత్వగుణంలో సాత్విక్ ఫుడ్ తింటే ఏమొస్తుంది? పీస్. ఎస్, ఆయుష్, పీస్, చియర్ఫుల్, బాగా నవ్వుతూ ఉంటారు, చియర్ఫుల్. ఓకే. ప్రీతి, ఆయుష్, సత్వ, బల, స్ట్రెంగ్త్, ఆరోగ్య, హెల్త్. సుఖ, ప్రీతి, వివర్ధన. సాత్విక్ ఫుడ్ టేస్టీగా ఉంటుందా, ఉండదా? ఎస్ సార్. సాత్విక్ ఫుడ్ ఇస్ టేస్టీ. తామసిక్ ఫుడ్ స్పైసీ సార్. బిటర్, సోర్, సాల్ట్. దట్ ఈస్ రాజసిక్. తామసిక్ ఫుడ్ ఎలా ఉంటుంది? సార్ ఫ్రోజన్ ఫుడ్. కాదమ్మా, సాత్విక్ ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుంది. తామసిక్ ఫుడ్ Yes, sir. టేస్టీగా ఉంటుందా, ఉండదా? నో సార్. టేస్ట్ ఉండదు. ఎందుకంటే మోర్ దెన్ 3 hours యాతయామం, ఫుడ్ ఇస్ ఫ్రోజన్, దానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఫుడ్ టేస్టీగా ఉండదు. ఓకే. యాతయామం గత రసం, ఆ రసం ఏదైతే ఉందో, ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది పోతుంది. ఓకే. సాత్విక్ ఫుడ్ వల్ల ఆరోగ్యం వస్తుంది. రాజసిక్ ఫుడ్ వల్ల సార్ దుఃఖం, శోకం అండ్ డిసీజెస్. వెరీ గుడ్. ఓకే. దుఃఖ శోకామయ ప్రదం. ఓకే. దుఃఖము, శోకము, ఆమయం అంటే డిజీజ్. ఓకే. రాజసిక్ ఫుడ్ వల్ల వస్తుంది. ఆయుసత్వ, బలారోగ్య, సుఖ, ప్రీతి, వివర్ధన. వాట్ ఆర్ ద డిజీజ్ కాస్డ్ బై రాజసిక్ ఫుడ్? రాజసిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, బాగా సాల్టీ మసాలా ఫుడ్ తీసుకోవడం వల్ల, కారమైన పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి? సార్ అల్సర్, పెప్టిక్ అల్సర్స్, ఇంకా హైపర్ బీపీ, బ్లడ్ ప్రెషర్. హైపర్ టెన్షన్ అనాలి, బీపీ అనకూడదు. కానీ అందరు వాడుతారు sir. కదా పదార్థం. కానీ బ్లడ్ ప్రెషర్ అనేది అందరిలో ఉంటుంది. 120/80 ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. ఓకే. హైపర్ టెన్షన్ అండ్ పెప్టిక్ అల్సర్స్. ఓకే. తామసిక్ ఫుడ్ తినడం వల్ల ఏం రోగాలు వస్తాయి? సార్ లివర్ ప్రాబ్లమ్స్ ఎస్, అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. వెరీ గుడ్. లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. Okay. So we'll stop here. You're doing a good job. We will finish the 17th chapter in the next class. Okay. సార్ చెప్పండి అమ్మా. సార్ వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 18 చాప్టర్స్? ఇంకేం ప్లాన్ చేయలేదు. మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. సార్ మళ్ళీ మీరు అగైన్ 1 to 18 చాప్టర్స్ అంటే ఎప్పుడు భగవద్గీత చదివినా సరే కొత్త విషయాలు తెలుస్తాయి కదా సార్. అవును. చూద్దాం అప్పటిదాకా. విఆర్ ఇన్ 17th. Yes, సో sir. 18th కొంచెం పెద్ద చాప్టర్, అందులో ఎక్కువ శ్లోకాలు ఉంటాయి. 18th చాప్టర్ అయ్యాక ఏం చేద్దాం అనేది మీరు ఐడియాస్ ఇవ్వండి. లేదంటే భగవద్గీత ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేద్దాం. Sir, I didn't attend 3